వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ కుకింగ్ అండ్ రంగోలీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం ఈరోజు వీడియోలో వీటితో హల్వా చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. వీడియోలో నేను చెప్తాను వీటిని ఏమంటారో. మన హల్వా లుకింగ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే వీడియో చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా ఈ విధంగా మెత్తగా తురుముకోవాలి. ఇది టేస్ట్ తీయగా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ మన క్యారెట్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇవి క్యారెట్ కన్నా పొడవుగా ఉంటుంది. కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నట్లు అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. కాస్త రెడ్డిష్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే ఉంటుంది కదా, అవి కలర్లో అనిపిస్తుంది. హెల్త్కి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఆ తురుముకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై అడుగు మందంగా గల ఒక చిన్న గిన్నెని తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను దీన్ని తీసుకున్నాను గిన్నెని. ఆ గిన్నె హీట్ అయిన వెంబటే ఇలా తురుము చేసుకుని పక్కకు పెట్టుకున్న దాన్ని ఈ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి తురుము చూడడానికి చాలానే అనిపిస్తుంది, కాకపోతే ఇది బాగా మగ్గిన తర్వాత చాలా దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్. నేను 1/2 kg తీసుకుంటే 3 వచ్చాయి ఫ్రెండ్స్. మూడింటిని తురుము చేసుకుంటే ఇంత అయ్యింది మనకి, అంటే 3 కప్పులు వచ్చింది ఫ్రెండ్స్ ఈ తురుము మొత్తము. ఇంతకీ వీటి పేరు ఏందో తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఒకవేళ తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి. దీన్ని ఏమంటారో మనం వీడియోలో మాట్లాడుకుంటూ తెలుసుకుందాము. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది పేరు, కానీ మీరు అందరూ అనుకున్నట్లు ఇది క్యారెట్ మాత్రం కాదు ఫ్రెండ్స్. క్యారెట్కి దీనికి చాలా తేడా ఉంది. సైజులో తేడా ఉంటుంది, కలర్లో తేడా ఉంటుంది, టేస్ట్లో కూడా తేడా ఉంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవడం ద్వారా పచ్చివాసన పోవడమే కాదు, తొందరగా మెత్తబడుతుంది. వీటిని ఏం చెప్పాలా ఫ్రెండ్స్? వీటిని ఏమంటారంటే గాజర్ అంటారు ఫ్రెండ్స్. గాజర్ ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడంటే అప్పుడు దొరకదు. ఇది ఒక సీజన్లో మాత్రమే వస్తుంది మార్కెట్లోకి. నేను ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికోసం. నాకు చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే. ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ స్వీట్కి ఎంతో టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దగ్గర ఇది 3 కప్స్ ఉన్నది కదా తురుము. నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ తక్కువగా అనిపించినట్లయితే మళ్ళీ కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి. ఫస్ట్ నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. నెయ్యి కాస్త తక్కువగా అనిపిస్తే నేను మళ్ళీ 2 స్పూన్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. నెయ్యి ఎక్కువైనా పర్లేదు, టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గర 1/2 కప్ పట్టుండొచ్చు, ఎందుకంటే నేను గట్టి నెయ్యి వేసుకున్నాను కాబట్టి మీకు స్పూన్స్ ప్రకారం చెప్తున్నా. ఒకవేళ కరిగిన నెయ్యి అయితే 1/2 కప్పు వరకు పట్టవచ్చు ఫ్రెండ్స్.
ఒకవేళ మీరు ఎక్కువగా వేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసాక ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. నెయ్యి వేసి కలుపుకున్న వెంటనే సూపర్ స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఇది ఈ విధంగా మొత్తం దగ్గరకు పడిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కప్పు వరకు పాలు యాడ్ చేసుకొని బాగా 1/2 కప్పు పాలు యాడ్ చేయండి ఫ్రెండ్స్. పాలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి. పాలు వేసుకున్న వెంబటే దీని కలర్ మొత్తం చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆరెంజ్ కలర్లో ఉన్నది, ఇప్పుడు వైట్ ఆరెంజ్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు ఇలాగే ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ పాలు అనేది బాగా ఇంకిపోయే వరకు. ఇది చేయడానికి కాస్త టైం పడుతుంది, కాకపోతే హెల్త్కి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్ హల్వాకి గాజర్ హల్వాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. పాలు మొత్తము ఇంకిపోతున్నట్లున్నాయి ఫ్రెండ్స్. మనకి వేసుకున్న ఆయిల్ మొత్తం ఈ విధంగా కనబడుతుంది. అది ఆయిల్ కాదు, నెయ్యి. ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చినప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది 3 కప్ పాలల్లో నెయ్యిలో బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము. చూసారు ఫ్రెండ్స్, నేను 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసుకున్నాక ఇందులో బాగా షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు కలుపుకోండి. చూసారా, షుగర్ మెల్ట్ అయ్యే కొద్దీ మనకు స్వీట్కి కొత్త లుక్ వస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ హల్వా తయారవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మరి కాసేపట్లో మన హల్వా అనేది రెడీ అయిపోతుంది. నేను మాత్రం టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏవో చూస్తున్నారా, ఇక్కడ బబుల్స్ లాగా వస్తున్నది. మరి కాసేపు ఇదే విధంగా స్టవ్ని సిమ్లో ఉంచి ఈ విధంగా మగ్గనిద్దాం. ఇదంతా దగ్గరకు పడిన తర్వాత మనం ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నేను 2 ఇలాచీలను తీసుకొని ఈ విధంగా దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కచ్చా పచ్చాగా పౌడర్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్లో మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఈ టైంలో మనం ఇలాచీని యాడ్ చేద్దాం. హల్వా అనేది దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయిపోయింది మన హల్వా. గాజర్ హల్వా ఈజ్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ కాలుతున్నప్పుడు తింటే టేస్ట్ మనకు సరిగ్గా తెలియదు, అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత తినండి. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా మన హల్వా ఈజ్ రెడీ. డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే నేను వీటితో సర్దుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియో హోమ్ మేడ్ కేక్ రెసిపీ ఫ్రెండ్స్. ఇంట్లోనే స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. తప్పక చూడండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీ ఇంట్లో టేస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.